తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ పరిధిని ప్రామాణికంగా తీసుకుని ధరల సవరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అరవింద్ సుబ్రహ్మణ్యం నివేదిక ఆధారంగా 2 సార్లు భూముల ధరలను గత ప్రభుత్వం పెంచింది. 2022 తర్వాత నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ధరలను పెంచలేదు. తాజాగా భూముల ధరలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, నత్తనడగ్గా సాగుతుందనే కామెంట్స్ ని ఇప్పుడు మంత్రి చేసిన కామెంట్స్ ద్వారా భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆశ, తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు, భూముల ధరలు మామూలుగా ఇప్పటికే గతంతో పోలిస్తే తగ్గాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. మరోవైపు బహిరంగ మార్కెట్ లో ఉన్నటువంటి ధరలకు వైపు రిజిస్ట్రేషన్ ప్రకారంగా ప్రభుత్వ మార్కెట్ విలువకు ధర తేడా ఉంది. దీన్ని సవరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని సవరించడం వల్ల ఒకవైపు భూముల ఉన్నటువంటి ఓనర్లకు, ప్లాట్ ఓనర్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. మార్కెట్ విలువ పెంపుతోటి వారికి బ్యాంకుల్లో కూడా దానికి సంబంధించినటువంటి విలువ ఆధారంగా కూడా వారికి లోన్ ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు బిల్డర్లకు, ల్యాండ్ ఓనర్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇది దాదాపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు పరిణామంలో తీసుకొని క్యూర్ ఏరియాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఒకవైపు 5 నుంచి 15% పైనుంచి పెరిగే అవకాశం కనబడుతుంది. హైదరాబాద్ లో మినిమం ఎకరం ఎక్కడ కూడా ₹1,00,00,000 తక్కువ లేదు, కానీ మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉన్నది. ఒకవైపు కోకాపేట కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, అనేక చోట్ల ప్రభుత్వం ల్యాండ్ యాక్షన్ పెడితే 100 కోట్ల పైగా కూడా వైపు యాక్షన్ పలుకుతున్నారు. కానీ బహిరంగ మార్కెట్ లో ఉన్న రేటుకి మార్కెట్ విలువ రేటుకి చాలా తేడా ఉంటుంది. దీంతో ప్రభుత్వం దాన్ని సవరించాలని చెప్పేసి భావిస్తుంది. గత 2022 సంవత్సరంలో వరుసగా 2 సార్లు భూముల విలువను గత బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్ సవరించింది. అప్పటి నుంచి కూడా భూముల మార్కెట్ విలువకు సవరించిన సందర్భంగా ఇంతవరకు లేదు. కానీ ఈ ఇటీవల కాలంలో వీటిని సవరిస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మీడియాతో చిట్ చాట్ లో స్పష్టం చేశారు. కనీసం హైదరాబాద్ ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో 15 లక్షల నుంచి దీన్ని పెంచే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే మార్కెట్ విలువ పెంపు చేయడం వల్ల ఒకవైపు అనేక మంది కూడా దీని మీద ఒకవైపు మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ ఫీజు దగ్గర ఒక రేటు ఉంటుంది, బహిరంగంగా కొనుగోలులో ఒక రేటు ఉంటుంది. దీన్ని కొంత సవరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా భూముల మార్కెట్ ధరల సవరించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాటిని సవరిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్కిల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పరిస్థితిని బట్టి హైదరాబాద్ లో గతంలో దీన్ని ఒకే యూనిఫామిటీగా చేశారు. హైదరాబాద్ 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ రేడియస్ తీసుకొని చేశారు. అలా చేస్తే కుదరదు. ఒకవైపు బోడుప్పల్ లాంటి, ఉప్పల్ లాంటి నారాపల్లి ఏరియాల్లో గజం 5,000, 10,000 ఉంటుంది. కానీ అదే ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అదేవిధంగా గచ్చిబౌలి లాంటి ఏరియాలో 1,50,000, 2-3 లక్షలు కూడా గజం పలుకుతుంది. ఒకే యూనిఫామిటీ చేయడానికి కుదరదు. ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ దాన్ని సవరించాల్సి ఉందని చెప్పేసి కూడా మంత్రి స్పష్టం చేస్తున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.